హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 5 ప్రజెంట్గా అయితే ఓటింగ్ చాలా ఇంట్రెస్ట్గా జరుగుతుంది. మెయిన్గా ఎలిమినేషన్ ఈసారి డబుల్ ఉంటుంది కాబట్టి ఒక షాకింగ్ ఎలిమినేషన్ దాదాపుగా ఫిక్స్ అన్నమాట. సో అది ఎవరో చూద్దాం అండ్ అదేవిధంగా టాస్క్ అప్డేట్స్ కూడా చూద్దాం. చూసే ముందు బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని ఒక గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు అనేది. అండ్ ఆ ఫేవరెట్ నేమ్ ఉన్న కామెంట్కి లైక్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో టాస్క్లో అయితే టాప్లో డిమాన్ పవన్ అండ్ సంజన నెక్స్ట్ అండ్ భరణి ఆ తర్వాత కళ్యాణ్, ఆ తర్వాత సుమన్, శ్రీజ వీళ్ళైతే ఉన్నారు. సో ఈ టాస్క్ దీంట్లో వచ్చిన లీడర్ బోర్డు పాయింట్స్ను బట్టి కూడా ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి టాస్క్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. అండ్ ఇప్పుడు ఓటింగ్లో ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు అనేది అయితే చూద్దాం. సో ఓటింగ్ పోల్స్లో తనుజ అయితే టాప్లో కనిపిస్తుంది మెజారిటీ పోల్స్లో, అండ్ కొన్ని పోల్స్లో కళ్యాణ్ కూడా టాప్లో ఉన్నాడు. సో ఈ ఒక్క వీక్లో కళ్యాణ్కి అయితే ఓటింగ్ పెరిగింది అండ్ దాన్ని అతడైతే కరెక్ట్గా యూస్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది ఎపిసోడ్ చూసినప్పుడైతే. ఆ తర్వాత సుమన్ శెట్టి ఉన్నాడు అండ్ ఆ తర్వాత సంజన. సో ఈ నలుగురు అయితే ఈ వారం సేఫ్ ఉండే అవకాశాలు ఉన్నాయి అండ్ ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. శ్రీజ కూడా ఓటింగ్ ఈ వారం బాగానే వచ్చింది అండ్ ఆ తర్వాత ఉన్న భరణి. సో భరణి అయితే డేంజర్ జోన్ ఉంటాడని నేనైతే అనుకోను. టాస్క్ మ్యాక్సిమం ఇస్తున్నాడు ఇతను. సో చాలా బాగా ఆడుతున్నాడు అండ్ బిహేవియర్ వైజ్గా కూడా చాలా బాగున్నాడు. సో ఇతడైతే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు తక్కువ. అండ్ ఫ్లోరా సైని ఓటింగ్ అయితే పెరుగుతుంది. ఫ్లోరా సైనికి చాలా పాజిటివ్ యాటిట్యూడ్తోని మంచి గేమ్స్ అయితే ఆడుతుంది. సో చాలా మంది కంటే తను బెటర్ అని నేను కూడా పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. సో ఫ్లోరా సైనికి ఓటింగ్ వస్తుంది కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం, దానివల్ల వాళ్ళు ఎలిమినేట్ చేయాలంటే చేసేస్తారు. ఆ తర్వాత రీతు చౌదరికి అయితే అన్ని పోల్స్లో కూడా తక్కువ వస్తుంది. టాస్క్ ఆడినా కూడా వేరే కారణాల వల్ల ఈమె ఓటింగ్ అయితే రావట్లేదు. ఆ తర్వాత దివ్య నిఖిత ఉంది, ఈమె డేంజర్ జోన్ పక్కా ఈ వారం అయితే. అండ్ ఆ తర్వాత డిమాన్ పవన్. సో టాస్క్లో ఎంత బాగా ఆడినా కూడా ఇక్కడ ఓటింగ్ అయితే లేదు. సో ఎందుకనేది మీరు ఊహించుకోవచ్చు. సో మొత్తానికైతే రీతు, దివ్య అండ్ డిమాన్ పవన్, ఫ్లోరాలో కూడా ఈ నలుగురిట్లో ఒక ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.